రేపు ఆషాఢ బుధవారం ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. మనకు పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి రోజు. అంటే మనకు మరుసటి రోజు ఏంటంటే గురు పౌర్ణమి రాబోతుంది. ఈ గురు పౌర్ణమి వచ్చేటటువంటి ముందు రోజు ఈ బుధవారం చాలా పవర్‌ఫుల్‌గా చెప్పుకోవచ్చనమాట. ఈ రోజున మీరు మీ ఇంటి గుమ్మం దగ్గర ఇది గనక చల్లినట్లయితే ఇంటి పరంగా అలాగే మీ అంటే కొన్ని సమస్యలు, కొన్ని రకాలైనటువంటి అంటు దోషాలు ఇలాంటివి ఉంటాయి కదండీ! అలాంటివన్నీ కూడా తొలగిపోయి చక్కగా మీకంతా కూడా పవిత్రమవుతుందనమాట ఇల్లు. కాబట్టి చక్కగా గుమ్మం దగ్గర ఇది ఒక్కటి మీరు చల్లితే చాలు. మీకు ఇల్లంతా కూడా దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి రావటానికి, ఈ పౌర్ణమిని మీరు చక్కగా జరుపుకోవటానికి, పౌర్ణమి వల్ల మీకు మంచిగా శుభాలు జరగటానికి చాలా వరకు కూడా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గుమ్మం నుంచే మనకు మంచి కానీ, చెడు కానీ ప్రవేశిస్తుందనమాట. మనము స్నానం చేసినప్పుడు శరీరం ఎంతగా శుద్ధి అవుతుందో, అలాగే మనం గుమ్మం దగ్గర కూడా ఇది చల్లినప్పుడు ఏంటంటే, ఆ చెడు శక్తులన్నీ కూడా దుష్టగ్రహాలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోయి చక్కగా మనకి ఇల్లు గుమ్మం అనేది శుద్ధి అయ్యి మనకి ఇంటి లోపలికి లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మంచి అయినా చెడైనా జ్యేష్ఠాదేవైనా లక్ష్మీదేవైనా అష్టగ్రహాలైనా మంచి గ్రహాలైనా ఇట్లా ఏవైనా సరే మనం ప్రవేశించాలంటే మనకు గుమ్మం ద్వారాగానే ప్రవేశించాలన్నమాట. ఎందుకంటే గుమ్మం అంత శక్తిని కలిగి ఉంటుంది. మన శరీరానికి గుండె ఎంత ముఖ్యమైనదో అలాగే ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యమైనదనమాట. కాబట్టి అలాంటి గుమ్మం దగ్గర ఈ పరిహారం ఏంటంటే మీకు బాగా కలిసి రావటానికి ఉపయోగపడుతుందనమాట. అలాగే లోపల ఉన్నటువంటి చెడును కూడా తరిమి కొట్టడానికి ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. మనకి ఇల్లు పరంగా సరిగ్గా లేనప్పుడు చాలామంది చూడండి, ఇల్లు వాస్తులు సరిగ్గా లేవు, ఇల్లు కలిసి రావటం లేదు, ఈ ఇల్లుని మారుద్దామంటే మాకు కుదరట్లేదు, అంటే మార్చుకునే శక్తి లేక ఇంకో కొత్త ఇల్లు కట్టుకోలేక ఎప్పుడు అంటే కనీసం అద్దిళ్ళల్లో ఉంటారు. కనీసం ఒక చిన్న ఇల్లైనా మనకి రేకులు అవ్వచ్చు లేదా డాబా అవ్వచ్చు, ఇలాంటివి మనకంటూ ఒక చిన్న ఇల్లు కూడా ఇల్లు అనేది ఉంటే బాగుంటుందని చెప్పేసి చాలామంది కూడా మధ్యతరగతి వాళ్ళు బాధపడుతూ ఉంటారనమాట. అలాగా కొంతమందికి ఇల్లు ఉన్నా కూడా కలిసి రాదు. కలుసుబాటు లేక ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలు, తగాదాలు, డబ్బు ఖర్చు అయిపోవటము, తన్నుకోవటాలు, తిట్టుకోవటాలు, ప్రతిరోజు కూడా ఆ ఇల్లు ఏంటంటే ఒక చెడును కోరిద్దనమాట. అలాంటివన్నీ కూడా ఇంటి పరంగా దోషాలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోవటానికి ఈ పరిహారం బాగా సిద్ధిస్తుంది. కొంతమందికి ఏంటంటే డబ్బు చేసేటటువంటి సంపాదన కన్నా కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. డబ్బు ఏంటంటే నీటికిలాగా ఖర్చయిపోతూ ఉంటుందన్నమాట. భర్త సంపాదన సరిగ్గా లేక సంపాదన పెరగట్లేదని ఇంట్లో ఒకళ్ళు తీసుకురావటం, నలుగురు వాడుకోవటము, ఎంత సర్దుకుపోతున్నా కూడా ఏంటంటే మితిమించినటువంటి ఖర్చులు వచ్చి పడటం, అనారోగ్య పరిస్థితులని, ఒకళ్ళకి నలుగురు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అన్నీ వాడుకోవాలి. అంటే నీరు కాడ నుంచి, పాల కాడ నుంచి అన్నీ కట్టుకోవాలన్నమాట. అలా ఏంటంటే చాలా రకాలైనటువంటి సమస్యలతో అల్లాడిపోతూ ఉంటారనమాట. అలాంటివన్నీ తొలగించుకొని మనకి ఇంటి పరంగా బాగా కలిసి రావాలి. మనకింట్లో ఏంటంటే కంటికి కనిపించని నకారాత్మక శక్తులు తిరుగుతూ ఉంటాయండి. అవేంటంటే సమస్యలను పెంచుతాయి కానీ ఆ సమస్యల నుంచి మనం బయటపడేలాగా చేయవనమాట. అలాంటివన్నీ తొలగించుకోవటానికి గొప్ప గొప్ప వాళ్ళు ఏంటంటే ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా మారువాడీస్ అవ్వచ్చు, లేదా కొంతమంది ఏంటంటే ఎక్కువగా ఇలాంటి పరిహారాలు డబ్బున్న వాళ్ళ రహస్యాలన్నీ ఇవేనమాట. వాళ్ళని మీరు గమనించుకున్నట్లయితే ఎప్పుడూ కూడా ఏదో ఒకటి పూజలని, నోములని, వ్రతాలని, పరిహారాలని చేసుకుంటూనే ఉంటారు. అలాగే వాళ్ళకు కూడా కలిసి వస్తుందన్నమాట. ఏంటంటే ఎప్పటికప్పుడు చెడును కడిగేసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి బాగా కలిసి రావటానికి అవకాశాలనేవి ఉంటాయి. కాబట్టి మనం కూడా బాధలు అని కూర్చోకుండా చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే మన సమస్యలను తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ పరిహారాలకు పనిగట్టుకోవాల్సిన పనేమీ లేదండి. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోదగినటువంటి పరిహారాలు. కానీ దీనికి వచ్చే ఫలితం ఉంటుంది చూసారా? ఎంత మంచి ఫలితం ఉంటుందంటే అన్ని రకాలైనటువంటిగా మనకి అన్ని రకాల సమస్యల నుంచి కూడా బయటపడేస్తుందనమాట. కాబట్టి చక్కగా గుమ్మం దగ్గర రేపు ఇది మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చల్లుకోండి. అంటే సుమారు 5 గంటల 30 నిమిషాల ప్రాంతం దగ్గర నుంచి మీరు 8 గంటలు 8:45 వరకు కూడా చల్లుకోవచ్చనమాట. మీరు ఉదయం కావాలన్నా కూడా చల్లుకోవచ్చు. కాకపోతే సాయంత్రం ఇంకా మంచి మనకు లక్ష్మీదేవి తిరిగే సమయం కాబట్టి, అందులో మనకి గురు పౌర్ణమికి కూడా ముందు రోజు కాబట్టి చాలా బాగుంటుందన్నమాట. కాబట్టి సింపుల్‌గా ఇలా చేసేసుకోండి. చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకున్న తర్వాత ఈ పరిహారం చేసుకోండి. నలుపు రంగు బట్టలు ధరించకుండా, కాస్త నాన్ వెజ్ తినకుండా, ఎందుకంటే మనకు పౌర్ణమికి ముందు రోజు కాబట్టి ఇల్లంతా శుద్ధి చేసుకుంటారు. అలాంటప్పుడు
అలాంటప్పుడు నాన్ వెజ్ అనేది వండుకోకూడదనమాట. కాబట్టి చిన్న చిన్న నియమాలేంటంటే మనం చేసే పూజకి, పరిహారానికి మంచి ఫలితం వచ్చేలా చేస్తాయన్నమాట. గుమ్మానికి కూడా చూడండి పండగలప్పుడు ఇలాంటప్పుడు మామిడి తోరణాలు కట్టుకోవటము, కాస్త రావి ఆకులు తోరణాలు కట్టుకోవటం అవ్వచ్చు. ఇలాంటివి వేపాకుల తోరణాలు, తమలపాకు తోరణాలు ఇలాంటివి కట్టుకుంటూ ఉంటారనమాట. అలా కట్టుకోవటం వల్ల ఏంటంటే మనకు అంటే పచ్చగా మన జీవితం బాగుండటానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా వీటికి మంచి కారణాలు ఉంటాయండి. ఇలా గుమ్మం దగ్గర చల్లటం వల్ల ఏంటి అనంటే ఏదన్నా క్రిములు ఇలాంటివి ఏదన్నా అంటే కొంచెం పురుగులు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా నశించిపోవటానికి ఈ పరిహారాలు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. చిన్నపిల్లలు ఉంటూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, చేతులు కింద పెడుతూ ఉంటారు, మళ్ళీ అవి నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. కింద పడినటువంటి వస్తువులు మళ్ళీ అంతే తీసుకొని తింటూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళం కూడా అలా చేయాల్సి ఉంటుందన్నమాట. కింద ఏంటంటే మనకు శుభ్రంగా ఉండదు. మనం ఎంత నీటితో తుడిచినప్పటికీ కూడా ఏదో ఒకటి క్రిములు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి మన పెద్దవాళ్ళు అలాంటివన్నీ కూడా తొలగిపోవటానికి ఇలాంటి పరిహారాలు చెప్తూ ఉన్నారన్నమాట. అంటే ఇవి ఆరోగ్యపరంగా అలాగే డబ్బు పరంగా అన్ని రకాలుగా కూడా మనకు మంచి ఫలితాన్ని ఇచ్చేటటువంటి పరిహారాలన్నమాట. ప్రతి పరిహారం వెనుక కూడా ఆరోగ్యపరంగా కూడా మనకు ఉపయోగాలు ఉన్నాయి. అలాగే మనకు ఆరోగ్యమే మహాభాగ్యం అండి. ఏ మనిషికైతే ఆరోగ్యం బాగుంటుందో ఆ మనిషి దగ్గర కోట్ల ఆస్తి, కోట్ల సంపద ఉన్నట్లేనమాట. కొన్ని కోట్లు ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఆరోగ్యం అనేది లేనప్పుడు ఏం చేసుకుంటారండి ఆ డబ్బు? కాబట్టి మనిషికి నిజమైనటువంటి సంపద ఆరోగ్యం అనమాట. కాబట్టి మనకు అప్పట్లోనే మన పెద్దవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అనేటటువంటి పేరును పెట్టారు. కాబట్టి ప్రతి దాని వెనక కూడా శాస్త్రీయంగా ఎన్నో ఉపయోగాలు అనేవి ఉంటాయి. కాబట్టి పరిహారాలను చక్కగా ఆలోచించకుండా చేసుకోవాల్సినటువంటి పరిహారాలన్నమాట ఇవన్నీ కూడా. మన జీవితాన్ని, మన తలరాతనే మారుస్తాయి. మనకు అన్ని రకాలుగా కలిసి వచ్చేలా చేయటానికి, దరిద్రాన్ని తరిమి కొట్టడానికి, పట్టిందల్లా బంగారం అవటానికి ఇలాంటి పరిహారాలు చాలా అద్భుతంగా సిద్ధిస్తాయన్నమాట. వెనకటి రోజుల్లో మన పెద్దవారిని చూసుకున్నట్లయితే ఇలాంటి పరిహారాలను చేసుకొని వారి యొక్క ప్రతి సమస్య నుంచి కూడా తేలికగా బయటపడేవారనమాట. చక్కగా గుమ్మం బయట ముగ్గులు వేసుకోవటము, పసుపు కుంకుమలు చల్లుకోవటము. మనకి పౌర్ణమి వస్తుంది కదండి గురువారం రోజున. పౌర్ణమి ముందు రోజు సాయంత్రం పూటే మీరు చక్కగా గుమ్మం కడుక్కొని ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోండి. అలా మీరు ముందు రోజు సాయంత్రమే మీరు అలా చల్లుకోవటం, అట్లా ముగ్గు వేసుకోవటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి ముందుగానే అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇలాంటివన్నీ కూడా మనకు చక్కగా పెద్ద పెద్ద వాళ్ళు చెప్పటం అనేది జరుగుతుంది. ఇక మీరేం చేస్తారంటే ఇక్కడ గుమ్మం దగ్గర వచ్చేటప్పటికి మీ ఇంటికి గుమ్మాలు 2, 3 ఇలా ఉంటాయి కదండి. అలా అన్ని గుమ్మాల కాడ కూడా ఇలా చల్లుకోండి. ఏమీ లేదండి, సింపుల్గా ఒక గాజు గ్లాస్తో నీటిని తీసుకొని చిటికెడంత పసుపు, చిటికెడంత కుంకుమ, 1 లేదా 2 మనకి ఇవి కలరా ఉండలు ఉంటాయి చూడండి, కలరా ఉండలు తీసుకోండి. కలరా ఉండలు ఏంటంటే చాలా మంచి సువాసనను కలిగి ఉంటాయన్నమాట. మనం బీరువాల్లో కూడా పెట్టుకుంటూ ఉంటాము. బట్టలు మంచి సువాసన రావటానికి, బీరువా డోర్ తీయగానే మంచి సువాసన రావటానికి ఎప్పటి నుంచో కూడా కలరా ఉండలను ఉపయోగించుకుంటూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి కలరా ఉండలను కొంచెం పొడిలాగా చేసేసి ఆ నీటిలో కలిపేసేసి ఆ నీటిని మీరు గుమ్మం దగ్గర చక్కగా చల్లుకోవాలి. 1 గుమ్మం ఉన్నా, 2 గుమ్మాలు ఉన్నా, 3 గుమ్మాలు ఉన్నా అట్లా కలిపేసేసి అట్లా చల్లుకోండి. కిటికీల కాడ కూడా చల్లుకోవచ్చు అనమాట. అలా చేయటం వల్ల ఏంటంటే ఆ సువాసనకు లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. అంతేకాకుండా క్రిములు, కీటకాలు, పురుగులు, దోమలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా నశిస్తాయన్నమాట. కాబట్టి ఈ పరిహారము ముందు మనకి డబ్బు పరంగా ధనాన్ని ఆకర్షించడానికి, లక్ష్మీదేవి సువాసనతో మన ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి, మన యొక్క చెడును అన్ని రకాలుగా తీసేయటానికి చాలా బాగా సిద్ధిస్తుంది. కాబట్టి చాలా సింపుల్గా ఈ పరిహారం అనేది చేసుకోండి సాయంత్రం సంధ్యా సమయంలో మనం చెప్పిన సమయాల్లో. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి చక్కగా ఇలాంటి మరింత సమాచారం మీకు ముందు ముందు కూడా తెలియటానికి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మన
ఛానల్ని సపోర్ట్ చేసి కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మాత్రే నమః అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీకు తీరని కోరిక ఏదైనా ఉన్నా కూడా ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అంతేకాకుండా పక్షులకు కూడా ఆహారంగా రేపు గింజలను మీరు వేయటం వలన మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మూగజీవుల్లో భగవంతుడు కొలువై ఉంటాడు. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలనేవి మన తలరాతనే మార్చడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటాయి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.